హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్షయ్ అయితే అవని దగ్గరికి వచ్చి, అవని ఏమైంది, మీ అమ్మగారు సేఫ్గా ఉన్నారు కదా, ఆ చక్రధర్ అందరి ముందు నిజం ఒప్పుకున్నాడు, ఇంకెందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఇక అక్షయ్ అడుగుతూ ఉంటే, సంతోషించాల్సిన సమయంలో ఇలా బాధపడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇన్నాళ్ళుగా తన భర్త ఎవరో తెలిసినా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మా అమ్మ, తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దురదృష్టవంతురాలుగా నేను, ఇద్దరం కలిసి ఎన్ని బాధలు మోసామో, ఎన్ని నిందలు మోసామో, ఎన్ని అవమానాలు భరించామో, మేం పడిన బాధలకి అవమానాలకి ఈరోజు ఆ దేవుడు కరుణించాడండి. ఈరోజు దానికి స్వస్తి పలికాము. ఇలాంటి రోజు కోసం ఈ నిజం మమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తెలియాలని ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్న నా కళ, నా ఆశ ఇప్పటికి నిజమైందండి అంటూ ఇక అవని చాలా ఎమోషనల్ అయిపోతూ అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏం జరిగినా, నేను ఏమైపోయినా నాకు ఇంకేం బాధ లేదండి, నేనేం బాధపడను అని ఇక అవని అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న అక్షయ్ అయితే, అవని ఏంటి అలా మాట్లాడుకో అంటూ ఇక అక్షయ్ అయితే దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇక అవనినైతే ఇక ఆ మాటలు విన్న అవని వెంటనే అక్షయ్ కాళ్ళ మీద పడుతుంది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మీకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదండి అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న అక్షయ్ అయితే, ఏంటవని ఈ పిచ్చి మాటలేంటి, ఏమైంది నీకు, నేను నమ్మిన దేవుడు నాకు మేలు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎదుర్కొన్న ప్రతి కష్టంలో నాకు తోడుగా నీడగా నాకు అండగా ఉన్నది మీరే కదండి. మీరు నన్ను నమ్మారు, నాకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. నేను చేయాలనుకున్న ప్రతి పనిని కూడా మీరు ఖచ్చితంగా సమర్థించబట్టే కదా ఈరోజు నాకు ఈ ఆనందం దక్కింది. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. ఏ జన్మలోనూ నేను ఏదో పుణ్యం చేసుంటాను, అందుకే నాకు మీ అంత మంచి భర్త దొరికాడు. నా అదృష్టం. దేవుడు తనని నమ్మిన వాళ్ళని మంచి చేయడానికి ముందు వాళ్ళకి కష్టాలు పెట్టి పరీక్షించాలనుకుంటాడని అందరూ అంటారు, కానీ మీరు నా కష్టాల్లో కూడా నాకు అండగా ఉన్నారండి. నిజమైన దేవుడు మీరేనండి అంటూ ఇక అవని అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అక్షయ్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ, నా కోసం ఒక పని చేస్తావా అని ఇక అక్షయ్ అయితే అడుగుతూ ఉంటే, చెప్పండి మీకోసం ఏం చేయమంటారు, మీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా కూడా నేను ఆనందంగా ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది అవని. నా ప్రాణమే నువ్వైనప్పుడు నా కోసం నీ ప్రాణాలు ఇవ్వడం కరెక్టా చెప్పు. నువ్వు చేయాల్సింది నీ మాటలతోనూ కన్నీళ్లతోనూ నన్ను గొప్పవాడిని చేయొద్దు, అది నువ్వు చేయాల్సిన పని. నేను నీ కోసం ఏం చేసినా అది నా స్వార్థం కోసమే చేశాను అని చెప్పి ఇక అంటూ ఉండడంతో ఆ మాటలు విన్న అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అవును, నీ మీద నాకున్న ప్రేమ తగ్గిపోకుండా ఉండడం కోసమే చేశాను, ఆ ప్రేమ కోసమే చేశాను. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలని మాత్రమే చేశాను. అది స్వార్థమే కదా, అది స్వార్థం మాత్రమే కాదు, నేను కోరుకున్న ప్రేమని కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని మీద ప్రేమ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ మాటలు విన్న అవని అయితే అక్షయ్ వైపు అలాగే చూస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు చక్రధర్ ఇంకా ఇంటికి రాకపోయేసరికి రాజేశ్వరి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు, ఇంతకు ఇంటికి రాలేదు అని చెప్పి ఇక అంటూ ఉండగా ఇక అప్పుడే ఇక గుమ్మంలో చక్రధర్ అయితే కనిపిస్తాడు. ఏంటి ఇంత డల్గా వస్తున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రాజేశ్వరి. అయ్యయ్యో ఏంటండి, ఏమైంది, ఏంటి గాయాలు, ఏం మాట్లాడరేంటండి, ఏమైంది అని అడుగుతున్నాను కదా అని చెప్పి ఇక చక్రధర్ మొహం మీద ఉన్న గాయాలను చూసి రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే వెంటనే పల్లవి కూడా ఆటోలో అయితే ఇంటికి వస్తుంది. మొన్ననే కదండి ఆ యాక్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఈ గాయాలేంటి చెప్పండి, ఏమైంది అని ఎవరితోనైనా గొడవ పడ్డారా అని అడిగితే నాకేం కాలేదు రాజేశ్వరి అని అంటూ ఉంటాడు చక్రధర్. ఈ దెబ్బలు కనపడుతుంటే ఏం కాలేదంటారేంటండి, మీరు ఇలా మాట్లాడుకుంటే నాకు టెన్షన్గా ఉంటుంది, ఏం జరిగిందో చెప్పండి అంటూ ఇక రాజేశ్వరి అయితే కంగారు పడిపోతూ చక్రధర్ని అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో గుమ్మంలోకి వచ్చిన పల్లవి అయితే, మామ్ అడుగుతుంది కదా డాడ్, చెప్పు అని చెప్పి ఇక పల్లవి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీ నాన్న ఎలా దెబ్బలు తగిలించుకుని వచ్చారో చూసావా, ఏం జరిగిందో నువ్వైనా చెప్పవే పల్లవి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి. డాడ్ ఒంటి మీద నున్న దెబ్బలే నీకు కనిపిస్తున్నాయి మామ్, కానీ డాడ్ మన ఇద్దరి బ్రతుకుల మీదే దెబ్బ కొట్టాడు, ఏం జరిగిందని
మామ్ అడుగుతున్నా ఏం మాట్లాడరేంటి? అక్కడ అందరి ముందు చెప్పిన విషయం ఇక్కడ మామ్కి చెప్పడానికి సిగ్గుపడుతున్నారా లేక భయపడుతున్నారా అని ఇక చక్రధర్ని నిలదీస్తూ ఉంటుంది పల్లవి. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? మీ డాడ్ అక్కడ చెప్పిన విషయం ఇక్కడ చెప్పడానికి భయపడ్డం ఏంటి? ఏం చెప్పారా అక్కడ అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే కంగారు పడిపోతూ పల్లవినైతే అడుగుతూ ఉంటుంది. అది నీ భర్త గారినే అడుగు అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏంటండి అదేంటేంటో మాట్లాడుతుంది, మీరు మాత్రం సైలెంట్గా అలాగే ఉన్నారు, చెప్పండి చెప్పండి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటుంది. నీ భర్త గారు ఆ ఇంట్లో మొత్తం కథ చెప్తుంది పల్లవి. ఇక అక్కడ ఏం చేసింది చక్రధర్? ఇక మీనాక్షిని కాళ్ళు పట్టుకునింది, ఇక అక్కడ నిజం ఒప్పుకునింది, అన్నీ కూడా పల్లవి అయితే పూసగుచ్చినట్లు ఇక చెప్పడంతో ఇక రాజేశ్వరి అయితే ఒక్కసారిగా హవాక్కైపోతూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును మామ్, అవును, నీకొక సవతి నాకొక అక్క ఉందని చెప్పారు. ఆ అవని తల్లి మొదటి భార్య అందరి ముందు నిజాయితీగా చాలా గర్వంగా చెప్పారు నీ భర్త గారు అని చెప్పి ఇక రెచ్చగొడుతూ ఉంటుంది ఇక రాజేశ్వరిని అయితే. రాజేశ్వరి అసలు ఏం జరిగిందంటే అంటూ ఇక చక్రధర్ ఏదో చెప్పబోతూ ఉంటే, విన్నాను, జరిగిందంతా విన్నాను కదా, ఇంకేం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చాలా కోపంగా చక్రధర్తో అంటూ ఉంటుంది. మీనాక్షి కాకుండా ఇంకెవరైనా ఉన్నారని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? ఇన్నాళ్ళు ఈ నిజం నాకు చెప్పకుండా ఎందుకు దాచారు అని చెప్పి ఇక చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది రాజేశ్వరి అయితే చక్రధర్ని. ఇది నిజం చెప్పకుండా దాయడం అన్నారు మామ్. డాడ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఆ మీనాక్షిని పెళ్లి చేసుకున్నారు, దాంతో కలిసి 2 పిల్లల్ని కూడా కన్నారు. ఆ విషయం నీకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను మోసం చేశాడు మమ్మీ, మీ ఆయన నిన్ను మోసం చేశాడు అని చెప్పి ఇక పల్లవి అయితే ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఇక రాజేశ్వరిని అయితే రెచ్చగొడుతూ ఉంటుంది. దీన్ని మోసం అనరు, దగా ద్రోహం అని అంటారు మామ్ అని చెప్పి ఇక పల్లవి కూడా చాలా కోపంగా ఇక చక్రధర్ వైపు వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను మోసం చెయ్యాలని కాదు రాజేశ్వరి అని ఇక చక్రధర్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. రాజేశ్వరికైతే కొన్ని పరిస్థితుల వల్ల నీకు చెప్పలేకపోయాను అని ఇక చక్రధర్ అనగానే, ఆపండి, ఏం చెప్పలేకపోయారు? కాపురం చేయడం కోసం ఆవిడ్ని, ఆస్తి కోసం నన్ను చేసుకున్నారని చెప్పలేకపోయారా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ కాలర్ పట్టుకొని మరి నిలదీస్తూ ఉంటుంది. మీకు భార్య పిల్లలున్నా కూడా నన్ను పెళ్లి చేసుకుని అన్యాయం చేశారని చెప్పలేకపోయారా? నిజం తెలిసాక మీరు చేసిన మోసాన్ని తట్టుకోలేక గుండె ఆగి చచ్చిపోతానన్న సంతోషంతో చెప్పలేకపోయారా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ చక్రధర్ని అయితే నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, మీరు చేసిన ఎన్ని వెధవ పనులు నేను సహించానో తెలుసా? మీరు నా అన్న కుటుంబానికి అన్యాయం చేశారని తెలిసినా కూడా నేను మిమ్మల్ని క్షమించేశానే. అప్పుడైనా మీకు నాకు నిజం చెప్పాలని అనిపించట్లేదా? ఘోరమైన తప్పులు చేసినందుకే కదా మీరు జైలుకి వెళ్ళారు, అది కూడా క్షమించి నేను మీతో కాపురం చేశానే. మీరు మంచివారు కాదన్న విషయం తెలిసి కూడా మీరు మారిపోతారని మిమ్మల్ని నమ్మాను కదా, మీకోసం నా వాళ్ళందరినీ ఎదిరించాను కదండి. మీరు జైల్లో ఉన్నందుకు నేను ఎంతగా కుమిలిపోయానో తల్లడిల్లిపోయానో నాకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని విడిపించడం కోసం అందరి కాళ్ళు వేళ్ళు పడి ప్రాధేయపడ్డాను, అది కూడా మర్చిపోయారా? ఇవన్నీ చేసినందుకు నాకు ఇచ్చిన బహుమతి ఇదా? ఇలా నన్ను మోసం చేసే బదులు నిజం నాకు తెలియకముందే నన్ను ఇంత విషమిచ్చి చంపేసుంటే నేను ఎంత ఆనందించేదాన్నో అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చక్రధర్ అయితే, నేను నిన్ను మోసం చేసిన మాట నిజమే రాజేశ్వరి, నేను చేసింది తప్పే, ఇదొక్కటే కాదు, జీవితంలో చేయకూడనివి పెద్ద తప్పులు చేశాను. చేసిన వాటి గురించి ఇప్పుడు భరించలేని మానసిక క్షోభకు గురైపోతున్నాను. ఆ క్షోభ ముందు జైలు శిక్షలు, ఉరి శిక్షలు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. అందుకే నన్ను తిట్టినా కొట్టినా అవమానించినా నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని అందరి ముందు క్షమించమని ప్రాధాయపడాలనుకుంటున్నాను. నన్ను క్షమించు రాజేశ్వరి, నన్ను క్షమించు అని ఇక అడుగుతూ ఉంటారు. మీరు చేసింది క్షమించగలిగే తప్పు కాదు, నేను కట్టెల మీద కాలే వరకు కూడా మర్చిపోలేని పెద్ద తప్పు చేశారు. ఇంత పెద్ద మోసాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అంటూ ఇక ఆ రాజేశ్వరి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఛీ, నన్ను ముట్టుకోవద్దు, నన్ను అంటూ ఇక
రాజేశ్వరి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమైందా అని చూస్తూ ఉంటే మా అమ్మని ముట్టుకోకు అని చెప్పాను కదా అని చెప్పి ఇక పల్లవి కూడా ముట్టుకోబోతున్న రాజేశ్వరిని ఇక దూరంగా తోసేస్తూ ఉంటుంది చక్రధర్ని అయితే. మామ్ లే మామ్, ఏమైంది మామ్ అంటూ ఇక సోఫాలో పడిపోయిన రాజేశ్వరిని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పల్లవి. అటు డాక్టర్కి ఫోన్ చేస్తూ పల్లవి వెంటనే డాక్టర్ ప్లీజ్ త్వరగా రండి, మా అమ్మ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఇక డాక్టర్ని అయితే పిలిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తారు. ఇక డాక్టర్ ఇంట్లో గొడవలు కానీ దేని గురించి అయినా సీరియస్ డిస్కషన్ జరిగాయా అని చెప్పి ఇక డాక్టర్ అడుగుతూ ఉంటే మా మామకి తెలియకూడని ఒక నిజం తెలిసింది, అది తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయారని ఇక పల్లవి చెప్పడంతో మీ అమ్మగారు చాలా ఎమోషనల్ అయ్యారు, అందుకే బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయారు. బీపీ నార్మల్ అవ్వడానికి ఇంజెక్షన్ వేశాను, కాసేపటికి నార్మల్ అవుతుంది, ఇంకొకసారి ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి, ఏదైనా అయితే మళ్ళీ హార్ట్ అటాక్ అవ్వచ్చు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే అది చూసి పల్లవి ఇక చక్రధర్ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు పార్వతి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటూ ఇక అక్షయ్ అయితే పార్వతి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు. చక్రధర్ మావయ్య చెప్పిన నిజం గురించా అని చెప్పి ఇక అక్షయ్ కమల్ అడగడంతో ఇన్ని రోజులు నేను మీనాక్షి గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానురా, మీ మావయ్యకి తనకి చేసిన మోసాన్ని ఎవరికి చెప్పకుండా ఎవరు ఏమన్నా ఎన్ని విధాలుగా అవమానించినా ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకుండా ఎంత సహనంతో ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ కూడా ఎవరిని బాధ పెట్టే విధంగా ఒక్కసారి కూడా వాళ్ళు ప్రవర్తించలేదురా, ఆమె మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయానురా, వాళ్ళు నోరు తెరిచి నిజం చెప్తే అవని వల్ల అమ్మగారు బాధపడుతున్నట్లే మీ రాజేశ్వరి అత్త కూడా బాధపడుతుందని అవని ముందుగానే ఆలోచించినట్లుందిరా అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. అందుకే అవనిని కూడా ఎప్పుడు నోరు తెరిచి తన కన్న తండ్రి చక్రధర్ అన్న విషయం ఎవరికీ చెప్పలేదు, అవని తన తల్లిని సమర్థిస్తుందని అనుకున్నాను తప్ప తన మెట్టినింటి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే గొప్ప మనసు తనది అని తెలుసుకోలేకపోయానురా, అవని గొప్పతనం తెలుసుకోలేక మీనాక్షితో పాటు అవనిని కూడా నేను అనరాని మాటలు అన్నానే, నేను చాలా పెద్ద తప్పు చేశానురా అంటూ ఇక పార్వతి అయితే కుమిలిపోతూ ఉంటుంది. అమ్మా నువ్వు అన్న మాటలకి అవని కానీ మీనాక్షి అత్తయ్య కానీ ఎప్పుడు బాధపడలేదమ్మా, అవని తన గురించో తన తల్లి గురించో ఎప్పుడు ఆలోచించలేదు, అందరూ తన వాళ్ళే అనుకుంటుంది, తన కుటుంబం బాగుండాలని ఆలోచిస్తుంది, అలాంటప్పుడు అవని నువ్వు అన్న మాటలు ఎందుకు పట్టించుకుంటుందమ్మా అంటూ ఇక అక్షయ్ అయితే పార్వతికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అవునమ్మా అవని వదింది మంచి మనసు కాదమ్మా, అంటే చాలా చాలా గొప్ప మనసమ్మా, అందుకే తను ఎవరిని కూడా ఎప్పుడు ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడదు, ఒకవేళ మనం బాధ పెట్టినప్పటికీ కూడా అన్నిటినీ తన చిరునవ్వు వెనకాల దాచుకుంటుంది, కానీ తిరిగి మనల్ని హింసించే విధంగా కానీ బాధ పెట్టే విధంగా కానీ ఒక్క మాట కూడా అనదు. కానీ నువ్వు ఇన్నాళ్ళు అవని వదిన మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయావనే నాకు ఇప్పుడు బాధగా ఉంది అంటూ ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక నిజం తెలిస్తే రాజేశ్వరి అత్తయ్య ఎంత బాధపడుతుందోనని మనం ఎవరికి వదిన ఈ విషయం చెప్పలేదమ్మా అంటూ ఇక కమల్ అయితే పార్వతికి చెప్తూ ఉంటాడు. అవని బాధపడిన మాట నిజమమ్మా, కానీ తను బాధపడిందని తనని అవమానించినందుకు కాదు, నిజం చెప్తే మీరు ఏమైపోతారోనని బాధపడింది అంటూ ఇక అక్షయ్ అయితే కవర్ చేస్తూ ఉంటాడు. అవని వయసులో చిన్నదైనా కానీ అన్ని విషయాల్లో మనకన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిందిరా, అది నేను తెలుసుకోలేకపోయాను, ఎప్పుడు కూడా అవనిని ఆడిపోసుకుంటూనే ఉన్నాను, మీనాక్షిని కూడా పైకి అనలేకపోయినా లోపల ఏదో ఒక ఈసడింపు మాటలు అంటూనే ఉన్నాను అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. ఒరే నాకు ఇప్పుడు భయం వేసేది ఏంటో తెలుసా, ఏంటమ్మా దేని గురించి అంత భయపడుతున్నావు, అదేరా మీ రాజేశ్వరి అత్తయ్య గురించి, అత్తయ్యకి మనం అందరం కలిసి ఏదో ఒక విధంగా ధైర్యం చెప్దాంలేమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. అక్షయ్ ఇంకా కమల్ ఇద్దరు కూడా ఒరే ధైర్యం చెప్పే విషయమా ఇది ఏ ఆడది కూడా సహించలేని విషయం రా, తను పుట్టినింటి నుంచి భర్తింటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తను ఈ ఇంట్లో తనకి భర్తే సర్వస్వం అనుకుంటూ వస్తుంది, అలాంటి భర్తే ఈరోజు తనని మోసం చేశాడు అని తెలిస్తే ఆ గుండె తట్టుకోగలదా, ఖచ్చితంగా మీ అత్తయ్య గురించి నాకు బాగా తెలుసురా, మీ అత్తయ్య చాలా సెన్సిటివ్, ఈ నిజాన్ని ఖచ్చితంగా తను తీసుకోలేదు, ఖచ్చితంగా తను ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందో ఏమో నాకు భయం వేస్తుందిరా, రేపు ఒకసారి నన్ను ఖచ్చితంగా రాజేశ్వరి దగ్గరకు తీసుకెళ్ళండి అని చెప్పి ఇక పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆ మాటలు విన్నా
అలాగే అమ్మా, అలాగే రేపు మనం ఖచ్చితంగా రాజేశ్వరి అత్తయ్య దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇక ఇది ఇలా ఉండగా ఇక డాక్టర్ అయితే రాజేశ్వరికి ఇక మెడిసిన్ అయితే ఇస్తూ ఉంటారు. మీ మీ మమ్మీకి బీపీ చాలా ఎక్కువైంది. ఇంకొకసారి ఇలాంటి సడన్ న్యూస్లు కనుక విన్నారు అని అంటే ఖచ్చితంగా తనకి హార్ట్ అటాక్ ఎఫెక్ట్ అయితే అవుతుంది. అప్పుడు మీ అమ్మగారిని మీరు శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాంటి షాకింగ్ న్యూస్లు ఏవైనా సడన్గా భయపెట్టే విషయాలు మాత్రం మీ అమ్మగారికి చెప్పకండి. లేదంటే మీ అమ్మగారిని మీరు కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక డాక్టర్ చెప్పిన మాటలు విన్న చక్రధర్ ఇంకా పల్లవి ఇద్దరు కూడా హవాక్ అయిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ అలాగే ఉంటారు. ఏంటి డాడ్, ఏంటి మా అమ్మని నువ్వు ఈ లోకంలోనే చెయ్యాలి అనుకుంటున్నావా? లేకుండానే మనం మీనాక్షిని కదా లోకంలో లేకుండా చేయాలి అనుకున్నాం. ఇప్పుడు నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చి ఆగావా? ఇన్ని రోజులు దాన్ని వదిలేసావు కదా, ఇప్పుడు మళ్ళీ నీకు అది కావాలనిపించిందా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న చక్రధర్ అయితే పల్లవి అంటూ ఇక గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏం డాడ్, అమ్మ అడగాల్సిన మాటలు నేను అడిగానన్నా నీకు అంత కోపం వస్తుంది? నీకు మా అమ్మ ప్లేస్లో ఉంటే తెలిసేది నువ్వు ఎంత పెద్ద ద్రోహం చేశావో. అప్పుడు కానీ నీకు అర్థమయ్యేది కాదు అంటూ ఇక పల్లవి అయితే ఇక చక్రధర్ మీద నోరేసుకొని పడిపోతూ ఉంటుంది. ఇక చక్రధర్ మాత్రం రాజేశ్వరి వైపు బాధగా అలాగే చూస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.